ఇక చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక ఆధారమైన పెంపుడు కుక్క మృతి చెందింది. జీపీఎస్ ట్రాకర్తో గాలింపులో పాల్గొన్న కుక్క 80 నిమిషాల్లో 8 కిలోమీటర్లు సంచరించింది. పలు ప్రాంతాల్లో తిరిగి ఇంటికి చేరిన కుక్క నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది. మరోవైపు చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు కుక్క మీద ఆధారపడి అటు కుక్క నుంచి ఆధారం ఏమైనా సాక్ష్యం ఏదైనా లేదంటే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ఎదురు చూసినటువంటి పోలీసులకి చేదు నిజం ఒకటి ఎదురు చూడాల్సి వచ్చింది. కుక్క చనిపోవడంతో ఇప్పుడు పోలీసులకి ఉన్నటువంటి ఒక్క ఆశ కూడా కనుమరుగైపోయినటువంటి సిచ్యువేషన్. అటు పోలీసుల గాలింపు అయితే కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సునీల్, చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక ఆధారంగా ఉన్న పెంపుడు కుక్క ఏదైతే ఉందో అది కొద్ది సేపటి క్రితమే మృతి చెందింది. అది ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన పరిస్థితి అయితే నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే గత 7 రోజుల నుంచి కూడా అంటే చిన్నారి ఎప్పుడైతే కనిపించకపోయిందో అప్పటి నుంచి కూడా కుక్క ఆరోగ్యం అంటే ఏం తిందో ఎలా తిందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అయితే 3 రోజుల నుంచి కుక్క ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా ఆహారం పూర్తిగా తీసుకున్న పరిస్థితి అయితే మాత్రం లేదు. నిన్న ట్రాకర్ పెట్టి పెంపుడు కుక్కనైతే మాత్రం చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు అయితే వదిలారు. వదిలిన తర్వాత సుమారు 80 నిమిషాల సమయంలో 8 కిలోమీటర్లు నడిచినప్పటికీ కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే ఈ రాత్రి తిరిగి ఇంటికి అయితే వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా భోజనం తినలేదని చెప్పి అక్కడ కుక్కను పెంచుకున్న అంటే మకంలో ఉన్న కుటుంబ సభ్యులు అయితే మాత్రం చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా చూస్తుండగానే ఒక్కసారిగా కింద పడిపోయిన తర్వాత మృతి చెందిన పరిస్థితి అయితే మాత్రం నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అసలు కుక్క చనిపోవడంతో ఒక్కసారిగా అంటే జ్ఞానేశ్వరి కేసు సంబంధించి ఇప్పటి వరకు కూడా 8 రోజులు గడుస్తుంది. ఎటువంటి చిన్న ఆధారం కూడా లభించలేదు. అయితే పెంపుడు కుక్క తిరిగి రావడంతో చిన్నారి కేసుకు సంబంధించి ఏదో ఒక ఆధారం దొరుకుతుందని చెప్పి పోలీసులు అయితే మాత్రం ఎదురు చూసిన నేపథ్యంలో ఒక్కసారిగా కుక్క కూడా మృతి చెందడంతో అన్ని కోణాల్లో కూడా అంటే దర్యాప్తు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ కూడా ఎటువంటి ఆధారం లేకపోవడంతో ఎటు వెళ్లాలా అర్థం కాని పరిస్థితిలో పోలీసులు కూడా పడ్డారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కుక్క ద్వారా ఏదో ఒక ఆధారం లభిస్తుందని ఒక్క చిన్న ఆశ ఏదైతే ఉందో ఆ ఆశ కూడా ఈ కుక్క చనిపోవడంతో ఆశ మీద కూడా నీళ్లు జల్లినట్టు అయితే మాత్రం అయ్యింది. ప్రస్తుతానికి అయితే మాత్రం కుక్క ఆరోగ్య పరిస్థితి బాలేని కారణంగా గత కొన్ని రోజుల నుంచి కూడా సరైన ఆహారం తీసుకోలేదు. నిన్న కుక్క వైఖరి కూడా చూస్తే కనుక వైద్యులు కూడా చెప్తున్నారు అయితే దానికి వైరస్ సోకి ఉంటుంది, దానివల్లే ఇలా చనిపోయిందని చెప్పి ప్రాథమిక అంచనా అయితే వైద్యులు వేస్తున్నప్పటికీ కూడా కుక్క ఏ రకంగా చనిపోయిందనే అంశంపై పోలీసులు కూడా దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఆ కోణంలో కూడా అంటే కుక్క ఆరోగ్య పరిస్థితి బాగోక చనిపోయిందా లేకపోతే ఎవరైనా ఏమైనా చేశారా అనే అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారని కూడా మనం చెప్పుకొస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం చిన్నారి మిస్సింగ్ కేసుకు సంబంధించి పోలీసులు అయితే మాత్రం అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు మరింత పెంచారు. లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఎందువల్లంటే కిడ్నాప్ అయ్యిందని చెప్పి ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ఇటు కిడ్నాప్ అయ్యి ఉంటుందా లేకపోతే అడవి జంతువులు ఏమైనా దాడి చేసే అనే అంశంపై పూర్తి స్థాయిలో వెతకడం అయితే మొదలు పెట్టినప్పటికీ కూడా అడవి జంతువులు కనుక దాడి చేస్తే కనుక చిన్నారికి సంబంధించి ఏదో ఒక చిన్న ఆధారమైనా సరే దొరికే అవకాశం ఉంటుంది. అటువంటి చిన్న ఆధారం కూడా దొరకలేని నేపథ్యంలో కిడ్నాపే జరిగి ఉంటుందని చెప్పి ఒక నిర్ధారణకు అయితే వచ్చి పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. అంటే కిడ్నాప్ కే ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ఆధారం కూడా లభించలేదని చెప్పాలి. సునీల్, సతీష్, అయితే మిస్ అయిన రోజు ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి నిన్న ఈవినింగ్ బాధితురాలి అంటే బాలిక తండ్రిని కూడా విచారించినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఇన్పుట్స్ ఏమైనా వచ్చాయా? పోలీసులకి ఏమైనా ఆధారాలు లభించాయా? ప్రస్తుతానికైతే ఈ చిన్నారికి మిస్సింగ్ కేసుకు సంబంధించి డే 1 నుంచి కూడా పోలీసులు ఇటు కుటుంబ సభ్యులతో పాటు తండ్రిని తల్లిని అందరినీ కూడా క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ప్రతిరోజు కూడా
అంటే కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఆ తండ్రి గణేష్కి సంబంధించి స్నేహితులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, లేకపోతే శత్రువులు కావచ్చు, వ్యాపార లావాదేవీల్లో ఉన్న విభేదాలు ఉన్న ఎవరైనా సరే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ పరిశీలనలో భాగంగా వాళ్ళకి ఏ చిన్న అనుమానం ఉన్నా సరే ఉదయం సాయంత్రం ప్రతిసారి కూడా గణేష్ ని విచారిస్తున్నారు. గణేష్ చెప్పిన సమాధానాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలోనే గణేష్ ని మళ్ళీ తిరిగి వదులుతున్న పరిస్థితి. అయితే ఇటు తండ్రిని కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ అంశాన్ని కూడా పోలీసులు అయితే మాత్రం వదలకుండా అన్ని కోణాలు కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు సునీల్. ఓకే సతీష్, కీప్ అప్డేటింగ్ సతీష్, థ్యాంక్ యూ. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక ఆధారంగా భావించినటువంటి కుక్క అనారోగ్యంతో మృతి చెందినటువంటి పరిస్థితి. నిన్న ఈవినింగ్ నుంచి ఏమీ తినకపోవడంతో కుక్క మృత్యువాత పడినట్లుగా ప్రాథమికంగా అటు వైద్యులు ఇటు పోలీసులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో ఒకే ఒక్క ఆధారంగా భావించి ఏదో ఒక చిన్న క్లూనైనా కుక్క ద్వారా సంపాదించవచ్చు అని ఆశలు పెట్టుకున్నటువంటి పోలీసులకి నిరాశే మిగిలింది. అడియాసలైపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే కుక్క మృత్యువాత పడడంతో అటు జీపీఎస్ ట్రాకర్ని కూడా రిమూవ్ చేస్తున్న అటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలో కూడా పోలీసులు విచారించడం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు 8 రోజులు కావస్తోంది. 8 రోజులుగా పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు చిన్నారి ఆచూకీ కనుగొనడం కోసం. కానీ ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతూనే ఉంది. ఇంకా అక్కడ సర్చ్ ఆపరేషన్స్ అయితే విస్తృతంగా జరుగుతున్నాయి. చిన్నారి జ్ఞానేశ్వరి రోజులు గడిచే కొద్దీ చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుంది అనేటువంటి మళ్ళీ ఒకసారి తిరిగి వస్తుంది, ఇంటికి తిరిగి వస్తుంది అనే ఆశలు తల్లిదండ్రుల్లో నీరు గారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నారి తల్లిదండ్రులు అయితే ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. పక్కన వారి కంటి మీద కునుకు లేకుండా చిన్నారి కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఉదయం సాయంత్రం తల్లిదండ్రులతో పాటు బంధువులని అండ్ అలాగే అనుమానితులుగా భావిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు విచారణ చేస్తున్నారు. వారి నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా కూడా దర్యాప్తుని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఎంత చేసినా, ఎన్ని కోణాల్లో విచారించినా, ఎన్ని టీమ్స్ రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినా చిన్నారి ఆచూకీ మాత్రం ఇంకా దొరకనటువంటి పరిస్థితి ఉంది. చిన్నారిని ఏమైనా చుట్టుప్రక్కలంతా కూడా పచ్చని పొలాలు ఉన్న నేపథ్యంలో అడవి ప్రాంతం ఉన్న క్రమంలో అటువైపు ఏమైనా చిన్నారి మిస్ అయిందా, ఏ అడవి జంతువు అయినా చిన్నారిని ప్రమాదవశాత్తు తీసుకెళ్లినయా అనే కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. చిన్నారి జ్ఞానేశ్వరిని కనుగొనడానికి చెయ్యని ప్రయత్నం లేదు. పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 10 టీంలు దాదాపు కూడా చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అడవి మొత్తాన్ని కూడా చల్లెడపడుతున్నారు. ప్రతి మూలన కూడా తనిఖీ చేస్తున్నారు. ఎక్కడైనా చిన్నారి ఆచూకీ దొరుకుతుందా, అట్లీస్ట్ ఆధారం అయినా దొరుకుతుందా అనే కోణంలో పోలీసుల గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరోప్రక్క విచారణ పర్వం కూడా అటు కొనసాగుతోంది. అనుమానితులందరినీ కూడా విచారిస్తున్నారు. తల్లిదండ్రులని అసలు మిస్సింగ్ రోజు ఏం జరిగింది అనే కోణంలో కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. ఉన్న ఆధారాలన్నింటిలో కల్లా కుక్క ఒక్కటే మెరుగ్గా చిన్నారితో పాటు కుక్క ఉంది అని భావించిన క్రమంలో కుక్కకి జీపీఎస్ ట్రాకర్ కూడా అమర్చారు. కుక్క వెళ్లే ప్రాంతాలన్నింటినీ కూడా తనిఖీ చేశారు. దాదాపు అది 80 నిమిషాల్లో 8 కిలోమీటర్ల మేర కూడా ప్రయాణించింది నిన్న ఆ కుక్క. సో జీపీఎస్ ట్రాకర్తో కుక్క ప్రయాణించినటువంటి ప్రాంతాలన్నింటినీ, కుక్క తిరగాడినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తనిఖీలు చేశారు. అయినప్పటికీ కూడా జ్ఞానేశ్వరి ఆచూకీ అయితే ఇంకా దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు పోలీసుల సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. తల్లిదండ్రుల ఆశలు నిమిషం గంటలు గడిచే కొద్దీ అడియాసలు అయిపోతున్నాయి.